అనంత లోకాలను ఏలే పరమశివుడు అరగుంట స్థలంలో వెలిసి అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పంట పొలాల్లో వెలిశాడు పరమశివుడు. పలువురు స్వాములు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నప్పటికీ గ్రామీణ స్థాయిలో ఉండే ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. పోసెట్టిపల్లిలో వెలిసిన కోనేరులో భక్తులు పుణ్యస్నానాలాచరించి నాగయ్యపల్లి శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పాదయాత్రగా వేములవాడకు చేరుకుని రాజును దర్శించుకున్న రోజులు చాలా సందర్భాల్లో చూశామని, ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్, రొండి సాయి కుమార్, సూరగంగరాజు, సెట్టిపల్లి మహేష్ తదితరులున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామం మల్లారం మధ్యలో వెలిసినటువంటి ఓం నమ శివాయ లింగేశ్వర స్వామి వెలవడం జరిగినది. ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులను కోరుతున్నాము. అనుమాన భక్తుల తరపున కోరుతున్నాము. మరి వెనుకటి రోజులు చూసుకుంటే ముందుగా మన వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవాలంటే పోషటపల్లి గ్రామంలో కోనేరు ఉన్నటువంటి అక్కడ స్నానాలు ఆచరించి మరి అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం నాగాయపల్లిలో స్నానాలు ఆచరించి కోనేరులో స్నానాలు ఆచరించి దుబ్బ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మన వేములవాడ రాజన్నను దర్శనం చేసుకునేవాళ్ళు. కానీ రాను రాను కోనేరు అనేది కనుమరుగైపోయినది. ఆ కోనేరు నీళ్లు రాకపోవడం ద్వారా అక్కడ ఎవరు పట్టించుకోకపోవడం ద్వారా అక్కడికి ఎవరు వసతులు లేకపోవడం ద్వారా ఎవరు వెళ్ళలేరు. అక్కడ వసతులు ఏర్పాటు చేసి యథావిధిగా భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా చూసుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. దాని ద్వారా అదేవిధంగా ఇక్కడ వెలిచినటువంటి మన
ఓం నమ శివాయ లింగేశ్వర స్వామిని, రాజరాజేశ్వర స్వామిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. హనుమాన్ భక్తుల తరపున మేము కోరుతున్నాము, అధికారులు స్పందించి మరి మర్రిపల్లి మల్లారం మధ్యలో వెలిచినటువంటి స్వామిని అభివృద్ధి చేయవలసిందిగా, గుడి కట్టవలసిందిగా మేము కోరుతున్నాము.